హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య ఆన్లైన్ క్లాసెస్. సో మనకు ఈ ఆన్లైన్ క్లాసెస్ గురించి మరొకసారి చెప్తున్నాను నేను. సో మనకు సబ్జెక్టు పూర్తిగా నేర్చుకొని మనకు ఉద్యోగం సాధించాలి అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నటువంటి క్లాసెస్ను మనం పొందాల్సి ఉంటుంది. సో కొన్ని యూట్యూబ్లో కూడా కొన్ని ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఫ్రీ క్లాసెస్ అని చెప్పేసి నా క్లాసెస్ కూడా పెట్టారు. సో అందులో ఉండేటువంటిది ఏమిటంటే జస్ట్ ఓరియంటేషన్ క్లాస్. అది ఓరియంటేషన్ క్లాస్ అంటే జస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక బ్రీఫ్గా ఇవ్వడం జరుగుతుంది, కానీ అది ఒక క్లాస్ రూమ్లో జరిగేటువంటి కంప్లీట్ క్లాస్ అనేటువంటిది మాత్రం అది కాదు. సో దానివల్ల మనకు జస్ట్ ఒక ఐడియా ఉంటుంది, ఏ రకమైనటువంటి సిలబస్ ఉందనేటువంటి ఒక ఐడియా కోసమే ఉంటుంది తప్ప మనకు ఉద్యోగం పొందడానికి కావలసినటువంటి పూర్తి పరిజ్ఞానం మాత్రం అందదు. సో కాబట్టి ఫ్రీ క్లాసెస్ అని చెప్పినప్పుడే అర్థం చేసుకోండి, ఎవరైనా పూర్తిగా ఫ్రీ ఇవ్వలేరు. సో ఫ్రీ అనేటువంటిది జస్ట్ అడ్వర్టైజ్మెంట్ కోసం చేసేది. సో ఈ విధంగా మా దగ్గర స్టాండర్డ్ ఉంది అని చెప్పేసి వాళ్ళ ఇన్స్టిట్యూట్ గురించి కావచ్చు, లేకపోతే మాకు ఇక్కడ ఒక మంచి ఫ్యాకల్టీ ఉన్నాడు అని చూపించుకోవడం కోసం కొంత వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ అనేటువంటి చేసుకుంటున్నారు. సో అవి ఓరియంటేషన్ క్లాసెస్ మాత్రమే ఫ్రెండ్స్, కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో పేడ్ ఛానల్స్లో మనకు పూర్తి స్థాయిలో మనకు క్లాస్ అనేటువంటిది 100% అనేటువంటిది అందుతుంది. ఎందుకు అందుతుందంటే 100% ఇక్కడ ఇచ్చినప్పుడే మీరు కట్టినటువంటి అమౌంట్కు సాటిస్ఫైడ్ అవుతారు, మీరు అడిగే అధికారం ఉంటుంది. ఫ్రీ క్లాసెస్లో నా ఇష్టం, నేను ఎలానైనా చెప్తాను, ఎక్కడి నుంచి అయినా చెప్తాను, ఒక సీక్వెన్సీ ఉండదు. జస్ట్ దానిలో ఓరియంటేషన్ క్లాస్ జస్ట్ మనము ఒక 10 చాప్టర్స్ ఉంటే 10 చాప్టర్స్ అన్నింటినీ కలిపి 2 గంటలలో చెప్తాం. అదే 10 చాప్టర్స్ని ఇక్కడ మనం కలిపేసి ఒక 40 గంటలలో చెప్తాం మనం ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్ పేడ్ ఛానల్స్కును ఫ్రీ క్లాసెస్కి మాత్రం మీరు తేడా తెలుసుకోండి. రైట్, మనం పంచాయతీ కార్యదర్శికి సంబంధించిన ఈ గ్రూప్ 3 ఎగ్జామ్లో కంటిన్యూషన్ మనకు సమాజ వికాస ప్రయోగం స్వాతంత్ర్యానంతరం ఎలా ఉంది అనేటువంటిది మనం తెలుసుకుంటున్నాం. అందులో బలవంతరాయ మెహతా కమిటీ తర్వాత ఏర్పడినటువంటి 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అనేటువంటిది కొంతకాలం కొనసాగింది. సో బలవంతరాయ మెహతా కమిటీ ప్రకారం ఏర్పడినటువంటి పంచాయతీలను మొదటి తరం పంచాయతీలు అంటారు. సో ఇప్పుడు జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం పోయి జనతా ప్రభుత్వము జనతా పార్టీ అనేటువంటిది 1977లో అధికారంలోకి రావడం జరిగింది. సో జనతా ప్రభుత్వం యొక్క మొరార్జీ దేశాయ్, జనతా ప్రభుత్వం ప్రధానమంత్రి అయినటువంటి మొరార్జీ దేశాయ్ సో ఈ పంచాయతీ సంస్థల్లో సంస్కరణలు తీసుకురావడం కోసము ఓ కమిటీని వేయడం జరుగుతుంది. సో ఆ కమిటీ 1977 ఆగస్టులో కమిటీ వేయడం జరుగుతుంది. సో 1977 ఆగస్టులో కమిటీ వేశారు. ఆ కమిటీ మనకు అశోక్ మెహతా కమిటీ. సో అశోక్ మెహతా కమిటీ, ఈ అశోక్ మెహతా కమిటీ అనేది 1978లో తన నివేదికను సమర్పించింది. సో అశోక్ మెహతా కమిటీ అనేటువంటిది జనతా ప్రభుత్వం పంచాయతీ సంస్కరణల కోసం వేసినటువంటి కమిటీ. సో లాస్ట్ టైం మనకు 2017లో గ్రూప్ 3 మెయిన్స్ ఎగ్జామ్లో మనకు అడిగినటువంటి క్వశ్చన్, అశోక్ మెహతా కమిటీలోని ఇతర సభ్యులు ఎవరు క్రింది వారిలో అని చెప్పేసి అన్నారు. సో అశోక్ మెహతా కమిటీలో సభ్యులు ఈఎంఎస్ నంబూద్రి ప్రసాద్, తర్వాత ఎంజి రామచంద్రన్. సో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి ఎంజి రామచంద్రన్ గారు, మరియు కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈఎంఎస్ నంబూద్రి ప్రసాద్ నేతృత్వంలో అశోక్ మెహతా కమిటీ అనేటువంటిది వేయడం జరిగింది. సో ఇది మనకు గతంలో ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్. ఓకే, సో ఈ కమిటీ చేసినటువంటి సిఫార్సులు ఏమిటి అని అంటే, 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అనేటువంటిది గ్రామ పరిపాలన అభివృద్ధిలో సరి అయినటువంటిది కాదు. సో 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలి. 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలి. సో గ్రామ పరిపాలనా వ్యవస్థకు ఇది సరి అయినది అని చెప్పేసి అంటారు. సో 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో జిల్లా పరిషత్ తర్వాత మండల పరిషత్
అనేవి మాత్రమే ఉంటాయి. సో జిల్లాలో గ్రామ పరిపాలనా వ్యవస్థ కోసం జిల్లా పరిషత్ అనేటువంటిది ఉంటుంది యథావిధిగా. సో పంచాయతీ సమితిలు అనేవి రద్దు చేసుకొని మండల పరిషత్ అనేటువంటిది ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పేసి అంటున్నారు. ఇంతకుముందు పంచాయతీ సమితి అనేటువంటిది బ్లాక్ పంచాయతీలు అని చెప్పేసి కూడా వాటిని పిలుస్తున్నాం. అంటే సిడిపి పథకం ద్వారా ప్రవేశపెట్టినటువంటి బ్లాక్లే మనకు పంచాయతీ సమితిలుగా బ్లాక్ పంచాయతీలుగా కొనసాగడం జరిగింది. అనగా 100 గ్రామాలు కలిపి 100 గ్రామాలకు ఒక బ్లాక్ అనేటువంటిది ఏర్పాటు చేశాం. అనగా ఒక పంచాయతీ సమితి అనేటువంటిది ఉండేది. బలవంతరాయ్ మెహతా కమిటీ ప్రకారం ఒక పంచాయతీ సమితిలో ఎన్ని గ్రామాలు ఉండేవి? 100 గ్రామాలు. 100 గ్రామాలు మొత్తం జనాభా ఎంత? దాదాపుగా 70,000 జనాభా. సో 70,000 జనాభా కలిగిన 100 గ్రామాలను ఒక పంచాయతీ సమితిగా తీసుకొని ప్రణాళిక రూపకల్పన చేసి గ్రామ పరిపాలన వ్యవస్థను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ 100 గ్రామాలు కలిపినటువంటి 100 గ్రామాలతో 70,000 జనాభాతో ఉన్నటువంటి ఆ పంచాయతీ సమితిని మండల పరిషత్ వ్యవస్థగా ఏర్పాటు చేయాలి అని అంటున్నారు. సో మండల పరిషత్ వ్యవస్థలో మనం తీసుకున్నట్లయితే 15,000 నుండి వెరీ వెరీ ఇంపార్టెంట్ 15,000 నుండి 20,000 జనాభా గల 20 గ్రామాలను దాదాపుగా చూసుకుంటే 20 గ్రామాలను ఒక మండలంగా గుర్తిస్తాము. అంటే పంచాయతీ సమితి యొక్క పరిమాణం అనేటువంటిది చాలా పెద్దగా ఉంది. సో 100 గ్రామాలకు ఒక పంచాయతీ సమితి, ఒక బ్లాక్ పంచాయతీ ఉంటే అప్పుడు 100 గ్రామాల పైన పర్యవేక్షణ చేయడం అనేటువంటిది ఆ పంచాయతీ సమితి కార్యనిర్వాహక వర్గానికి అది సాధ్యం కాదు. సో అందుకనే పంచాయతీ సమితిని పునర్వ్యవస్థీకరించి మండలాలుగా ఏర్పాటు చేయాలి అన్నారు. సో 70,000 గ్రామాలకు 70,000 జనాభాకు ఒక పంచాయతీ సమితి అయితే ఇప్పుడు మండలం మాత్రం 15,000 నుంచి 20,000 జనాభా కలిగిన 20 గ్రామాలకే ఒక మండలం ఏర్పడుతుంది. అంటే ప్రతి పంచాయతీ సమితిని రద్దు చేస్తే ఒక 4-5 మండలాలు ఏర్పాటు చేయడం, ప్రతి పంచాయతీ సమితి స్థానంలో 4-5 మండలాలు అనేటువంటివి ఏర్పాటు చేయాలి. 20 గ్రామాలు కలిపి ఒక మండల పరిషత్ వ్యవస్థ ఉన్నప్పుడు అప్పుడు ఆ 20 గ్రామాల పైన మండల పరిషత్ పర్యవేక్షణ అనేటువంటిది సమర్థవంతంగా సమంజసంగా ఉండడం జరుగుతుంది. సో ప్రతి గ్రామం నుంచి ఒక సభ్యుడు ప్రజాప్రతినిధి మండల పరిషత్కి ఎన్నుకోబడతాడు ప్రతి గ్రామం నుంచి. సో అతన్ని మనం ఎంపీటీసీ అని చెప్పేసి అంటాం. ప్రతి గ్రామం నుంచి ఒక సభ్యుడు ఎంపీటీసీ మండల పరిషత్కి ఎన్నికవుతారు. ఇలా 20 గ్రామాల ఎంపీటీసీలు మండల పరిషత్ కార్యనిర్వాహక వర్గంగా ఉంటారు. ఈ ఎంపీటీసీలలో ఒకరు మండల పరిషత్ అధ్యక్షుడిగా, మరొకరు ఉపాధ్యక్షుడిగా కొనసాగుతారు. సో ప్రతి గ్రామం నుంచి ప్రజాప్రతినిధి మండల పరిషత్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ గ్రామ స్థాయిలో గ్రామ పరిపాలన కోసం గ్రామ సర్పంచ్ కానీ గ్రామ పంచాయతీ కానీ అవసరం లేదు అని చెప్తారు అశోక్ మెహతా కమిటీ. సో ఈ విధంగా 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను జిల్లా పరిషత్, మండల పరిషత్ వ్యవస్థ ఏర్పాటు చేయమంటాడు. గ్రామ పంచాయతీ వ్యవస్థ అవసరం లేదు అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది. సో రెండవది వీటి యొక్క పదవి కాలము వీటి యొక్క పదవి కాలము 4 సంవత్సరాలుగా ఉండాలి అని చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు లోక్సభ కానీ రాష్ట్రంలో శాసనసభ కానీ వాటి పదవి కాలం 5 సంవత్సరాలు ఉంది. సో పంచాయతీ సంస్థల యొక్క పదవి కాలం కూడా 5 సంవత్సరాలు ఉన్నట్లయితే ఒకేసారి ఎన్నికలు జరిగినప్పుడు పార్టీల యొక్క ప్రభావం, అంటే కేంద్రంలో ఏ పార్టీ అయితే అధికారంలో రాబోతుందో సో రాష్ట్రంలో అదే పార్టీ రావడానికి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా పంచాయతీ సంస్థల పైన కూడా ప్రభావం పడుతుంది. కాబట్టి పదవి కాలం అనేది 5 సంవత్సరాలు ఉండకూడదు. వీటి పదవి కాలం కొంత వేరుగా ఉండాలి అని చెప్పేసి వీటి పదవి కాలాన్ని 4 సంవత్సరాలుగా ఉండాలని చెప్పేసి మనకు అశోక్ మెహతా కమిటీ సూచించడం జరుగుతుంది. అయితే బలవంతరాయ్ మెహతా కమిటీ పార్టీ రహితంగా ఎన్నికలు జరగాలి అని చెప్పేసి, పంచాయతీ ఎన్నికలు జరగాలని చెప్పేసి సూచించింది. అయితే అశోక్ మెహతా కమిటీ మాత్రం పార్టీ ప్రాతిపాదికనే ఎన్నికలు జరగాలి అని చెప్పారు. పార్టీ ప్రాతిపాదికగా ఎన్నికలు జరపాలి. పార్టీ రహితంగా కాకుండా పార్టీ ప్రాతిపదికగా పంచాయతీ ఎన్నికలు జరగాలి అని చెప్పేసి సూచించారు. ఎందుకు ఇలా సూచించారు? బలవంతరాయ్ మెహతా కమిటీ పంచాయతీ సంస్థల పదవి కాలం 5 సంవత్సరాలు, పార్టీ రహితంగా పంచాయతీ ఎన్నికలు జరగాలి అన్నారు. అశోక్ మెహతా కమిటీ లేదు వాటి పదవి కాలం మార్చుకుంటే సరిపోతుంది,
వాటి పదవి కాలం మార్చుకొని పార్టీ ప్రాతిపాదికగా ఎన్నికలు జరపవచ్చు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాజకీయ ప్రభావం అనేది ఈ పంచాయతీ సంస్థలపై ఉండదు అని చెప్పేసి వీళ్ళు పార్టీ ప్రాతిపాదికగా పంచాయతీ ఎన్నికలు తీసుకొచ్చారు. అశోక్ మెహతా కమిటీ ఈ రకమైన సిఫార్సు చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే 1947 నుంచి 1977 వరకు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతకు గురైపోయి కాంగ్రెస్ పార్టీ స్థానంలో ప్రజా విశ్వాసంతో జనతా పార్టీ అనేటువంటిది అధికారంలోకి వచ్చింది. సో జనతా పార్టీకి క్రింది స్థాయిలో కూడా అధికారం ఉండాలి అని వాళ్ళు భావిస్తున్నారు. సో జనతా పార్టీకి రాష్ట్రాలలో కూడా అధికారం తీసుకురావడం కోసం కేంద్రంలో అధికారం చేపట్టిన జనతా పార్టీ ప్రభుత్వము రాష్ట్రాలలో కూడా జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ప్రయత్నంతో దాంతోపాటు రేపు పంచాయతీ సంస్థలు ఏర్పడితే ఆ పంచాయతీ సంస్థలలో కూడా జనతా పార్టీ అధికారంలో ఉండాలి అని వాళ్ళు భావించారు. కాబట్టి పార్టీ ప్రాతిపాదికగా ఎన్నికలు జరగాలి అన్నారు. అంటే ఇది జనతా పార్టీకి అనుకూలమైనటువంటి సిఫార్సు. ఇది జనతా పార్టీకి అనుకూలమైన సిఫార్సు. మనందరికీ తెలిసిందే 1977లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి జనతా పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత 9 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారము కొనసాగడం నైతికంగా సరైనది కాదు అని జనతా పార్టీ ప్రభుత్వం అయినటువంటి మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ 9 రాష్ట్రాలలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా రద్దు చేసి ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి తిరిగి ఎన్నికలు జరపడం జరుగుతుంది. ఎందుకు అంటే సో కేంద్రంలో జనతా పార్టీ రాష్ట్రాలలో కూడా జనతా పార్టీ ఉండాలని జనతా ప్రభుత్వం భావించింది. ఆ రకంగా క్రింది స్థాయి అయిన పంచాయతీ సంస్థల్లో కూడా గ్రామ పరిపాలన స్థాయిలో కూడా జనతా ప్రభుత్వమే ఉండాలని వాళ్ళు ఆశించారు. కాబట్టి పార్టీ ప్రాతిపాదికగా ఎన్నికలు జరగాలి అని చెప్పారు. తర్వాత నంబర్ 4 బలవంతరాయ్ మెహతా కమిటీ పంచాయతీ సంస్థలకు ప్రత్యేకమైన ఆర్థిక నిధులు కేటాయించాలి అని చెప్పింది. అయితే ప్రత్యేక ఆర్థిక నిధులు కేటాయించాలనడం మళ్ళీ పంచాయతీ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం పైన డిపెండ్ అయ్యే విధంగా ఉంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన పంచాయతీ సంస్థలు ఆధారపడే పరిస్థితికి వస్తుంది నిధుల కోసం. అలా ఆధారపడే పరిస్థితి ఉంటే అవి స్వపరిపాలన సంస్థలుగా స్వతంత్రంగా పరిపాలన చేసుకోలేవు. కాబట్టి స్వతంత్రంగా గ్రామ సంస్థలు పరిపాలన చేసుకోవాలి అంటే నిధుల సమీకరణ అనేది గ్రామ పంచాయతీలకే ఉండాలి. సో ఆర్థిక వనరులను సేకరించుకునే అధికారం గ్రామ పంచాయతీలకు ఉండాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వం విధించేటువంటి పన్నులలో స్థానికంగా కొన్ని పన్నులను వసూలు చేసుకునే అధికారం గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సి ఉంటుంది. దానివల్ల అవి ఆర్థికంగా వనరులను సేకరించుకొని స్వతంత్రంగా నిధులను ఖర్చు చేసుకోవడం కోసం పరిపాలనా అధికారాలను చేపడతాయి అని చెప్పేసి ఇక్కడ సో పన్నులను రాష్ట్ర ప్రభుత్వం విధించేటువంటి రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నులలో కొంత భాగమును లేదా పన్నులలో కొన్నింటిని పంచాయతీ సంస్థలకు కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి. దీని వలన ఆర్థిక వనరులను గ్రామ పరిపాలనా సంస్థలు సమీకరించుకొని స్వతంత్రంగా పరిపాలన నిర్వహిస్తాయి. స్వపరిపాలన సంస్థలుగా మారుతాయి. తర్వాత 6th 1 సో పంచాయతీ ఎన్నికలలో